అనేది తన కళ అని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో టిట్కో ఇళ్ల ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. సుమారు 2000 టిట్కో ఇళ్లను మంత్రి ప్రారంభించారు. టిట్కో ఇళ్ల నిర్మాణాన్ని వైసీపీ నేతలు అడుగడుగునా అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము పూర్తి చేసిన టిట్కో ఇళ్లను 5 ఏళ్లలో వైసీపీ నేతలు ఒక్కో ఇంటిని కూడా ఇవ్వలేదని అన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నిలబెట్టుకుంటూ ఈరోజు 2వ విడత ఇళ్లు పంపిణీ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 2,50,843 ఇళ్లకి ఈరోజు ప్రారంభోత్సవం చేసుకోవడం జరుగుతుంది. మొదటి విడతలో దగ్గర 3,11,000 ఇళ్లు ఇచ్చాం. ఈరోజు 2,50,000 పైన ఇళ్లు ఈరోజు అందిస్తున్నాం. ఇది చాలా శుభ పరిణామం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి, యువ నాయకుడు నారా లోకేష్ గారికి, మరి కేంద్రం నుంచి సపోర్ట్ చేస్తూ మనకి ముందుకు తీసుకెళ్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రతి పేదవాడికి సొంతింటి కళ నెరవేర్చాలనేది ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారి లక్ష్యం. అనేక రకాలుగా మరి చంద్రబాబు నాయుడు గారి తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు ప్రయత్నం చేసినటువంటి సందర్భంలో ఈరోజు ఈ లక్ష్యాన్ని మరి ఇంకా కంప్లీట్ చేసేదానికి ముందుకు తీసుకెళ్తున్నాం. అందులో భాగంగా ఈరోజు మచిలీపట్నంలో టిట్కో హౌసింగ్ కింద ఆ రోజు 6,400 ఇళ్లకు ప్రారంభించాం. 2014-19లో దగ్గర 2,800 ఇళ్లు పూర్తి చేశాం. కానీ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం ఆ ఇళ్లని కనీసం వాళ్ళకి ఇవ్వడానికి కూడా మనసొప్పల, రంగులు వేసుకున్నారు తప్ప ₹1 కూడా ఖర్చు పెట్టాల. కనీసం వాళ్ళకి ఉండటానికి కూడా ఇల్లు తాళాలు కూడా ఇవ్వాల. మళ్ళీ వాళ్ళ కూటమి ప్రభుత్వం వచ్చాక మొదటి విడతలో మేము భూ సంఘంలో